నిన్నయాల ఎవరిని నమ్మేటట్టలేదుల్లా పాపమని ఎవరికైనా సాయం చేద్దామంటే మంచి చేయబోతే చెడు ఎదురైంది అన్నట్టే అవుతున్నది. కొన్ని ముచ్చట్లు చూస్తుంటే ఇవాళ కూడా గిడొక అవ్వ ఎగిలి వారక ముందే ఇంటి ముంగట ముగ్గెత్తుంటే ఒక బద్మాష్ గడ ఏం చేసిండో చూద్దాం. చూస్తున్నారా అనుల్లా ఈ దొంగ ముఖపోన్ని? పాపం ఈ అవ్వ ఇంటి ముంగట ముగ్గేస్తుంటే వీనికి తెల్లారంగానే దూపైనట్టు మంచినీళ్ళు ఇవ్వమని అడిగిండట. పాపం అనిపించి నీళ్ళిద్దామని ఆమె ఇంట్లోకి పోతే వెనకాలనే ముఖానికి ముసుగు కప్పుకొని వచ్చి వీడి సుతం ఇంట్లకు దూరి ఆమె మెడలున్న 2.5 తులాల బంగారు గొలుసును ఎత్తుకపోయిండు. పాప మా అవ్వ లబో దిబో అనుకుంటా బయటికి ఉరకచ్చింది గాని అంతల్నే వాడు రోడ్డు అందుకొని ఉరకదలిగిండు. వాడెవడో ముక్కు ముఖం తెల్వనోడైనా బుక్కెడు మంచినీళ్లు బంగారమా అని చెప్పి వానికి నీళ్ళిస్తే వాడు ఏకంగా బంగారు గొలుసే వేసుకపోయిండంటే వాన్నేమనుడు చెప్పుండ్రి. పాప మా అవ్వ అటెన్క ఎంత మొత్తుకున్నా ఏం ఫాయిదా లేకుండా పోయింది. పట్నంలున్న కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీల జరిగింది చైన్ స్నాచింగ్. కానీ ఇంటి ముంగట సీసీ కెమెరాలుండుట్లా ఆ దొంగోడు ఎట్లొచ్చిండు, గొలుసు పట్టుకుని ఎట్లా పరారైండనేది రికార్డయింది. పోలీసులకు ఫిర్యాదు పెడితే కేసు రాసుకుని విచారణ చేస్తున్నారట. కానీ పబ్లిక్ మందికి సాయం చేసుడు మంచిదే గాని జర తెల్వనోళ్ళు గానొచ్చినప్పుడు మాత్రం కొంచెం పైలంగుండుండ్రి. అసలుకే రోజులు మంచిగా లేవు పాడై. ఇక ఈ ముచ్చట గిట్లుంటే గిది చూడుండ్రి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం 7వ వార్డులున్న సిండికేట్ కాలనీల గత 5 రోజుల సంధి బీహార్ రాష్ట్రం కెంచొచ్చిన ఈ దొంగోడు పగటిపూట రెక్కి వేసి రాత్రైందంటే చాలు తాళాలేసిన ఇండ్ల దొంగతనాలు చేస్తున్నాడట. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ దొంగోని భాగోతం బయటపడితే కాలనీ జనాలంతా కలిసి వీని పట్టుకున్నారట. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే వాడు పోలీసుల దగ్గరకెంచి కూడా తప్పించుకున్నాడట. పోలీసుల చేతిలో నుండి వాడు చాకచక్యంగా చేతులు దులుపుకొని పారిపోయాడు. వెంటనే మేమందరం కూడా మళ్ళీ ఆ రాత్రి ఆ తుప్పల లోపల అవని కోసం వెతికినాము. కానీ పోయినా కూడా మేము పోలీసులను అడిగినాం, సార్ మీరు ఇన్ఫర్మేషన్ ఏంటి స్టేషన్కి ఎట్లన్నా మళ్ళీ వస్తే ఇప్పుడు వెతుకుదాం సార్ దొరుకుతాడంటే వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంటే మళ్ళీ స్టేషన్కి రిపోర్ట్ చేయకుండా ఎవరిని పిలవకుండా ఇంకా ఆ రోజు రాత్రి వాడిని వదిలేసి మళ్ళీ ఏం పట్టించుకోకుండా ఉన్నారు. మేము మళ్ళీ నిన్న వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాలనీవాసులం అందరం వెళ్ళి కొంచెం కేసుని సీరియస్గా తీసుకోవాలని. ఎందుకంటే వాడు ఒక్కడే లేడు, వాటితో పాటు ఇంకా 4 గ్రూప్ ఉందని చెప్పి మాకు సమాచారము. వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో స్థావరం పెట్టుకొని అక్కడనే ఉంటూ రాత్రిపూట అక్కడ ఉండి ఇళ్లలో దొంగతనానికి పాల్పడుతుండు. సిండికేట్ కాలనీలో కూడా ఒక 3 రోజులు వరుస ఒకటే ఇంట్లో దొంగతనం చేసిండు. మేము ప్రతిరోజు ఇదే విషయమై పోలీసులను అడగడం జరిగింది. మళ్ళీ నిన్న ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ తీసుకొని రాత్రి 9 గంటలకు వాళ్ళు కేసు తీసుకున్నారు. మేము టీం వేస్తాం సార్ అని చెప్పారు. ఇప్పటివరకు అయితే మా ఇంటికైతే క్లూస్ టీం ఎవరు రాలేదు, క్లూస్ టీం కానీ ఎవరు కూడా రాలేరు, చేయలేరు. మేమే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టే దొంగలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు భద్రత కట్టుదిట్టం చెయ్యాలి. రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తేనే దొంగల భయం లేకుండా మేము ఉండగలుగుతాం అంటున్నారు అక్కడి జనాలు. మరిగా పోలీసార్లు పెద్ద దొంగతనాలు జరగక ముందే జర జాగ్రత్త పడి దొంగగాళ్ల భర్తం పట్టుండ్రి. లేకుంటే జనాలు బూగులతోని ఇట్లనే భయపడే పరిస్థితి ఉంటది. కాబట్టి జర చూసుకోండ్రి.